హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా ఫ్రెండ్స్? హ్యాపీ వినాయక చవితి అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి నేనైతే వినాయక చవితి మా అమ్మతో పాటు చేసుకున్నాను అనమాట. సో అమ్మ అయితే మొన్నటి దాకా కూడా వినాయక చవితి కానీ ఎలాంటి ఫెస్టివల్స్ కానీ చేసుకోవాలనుకోలేదు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ అనమాట మా ఇంట్లో అమ్మ చేసుకోవడం వినాయక చవితి. సో అందుకని చెప్పేసి నేను అమ్మ దగ్గరకు వచ్చి చేసుకున్నాను అనమాట. సో మా మదర్ కూడా ఒక హౌస్ తీసుకున్నారు. మొన్నటిదాకా వేరే దగ్గర ఉండేవారు అనమాట. సో ఇప్పుడైతే తను రెంట్ హౌస్ తీసుకుంది. సో అందుకని చెప్పేసి నేను అమ్మ కలిసి హౌస్ షిఫ్టింగ్ అది అయ్యాము. ఆ తర్వాత వినాయక చవితి జరుపుకున్నాం అనమాట. సో అమ్మ నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఫస్ట్ చేసుకునే పండగ అనమాట ఇది, మీ ఇద్దరం కూడాను. అండ్ అలాగే నేనైతే మట్టి విగ్రహం తీసుకున్నాను అనమాట. సో రకరకాల మోడల్స్ తోటి ఉంటాయి కదా, సో అవైతే తీసుకోవడం ఇష్టం అనిపించలేదు. మా ఫాదర్ ఎప్పుడు కూడా ఈ విగ్రహమే తీసుకుంటూ ఉండేవారు అనమాట. అంటే ఇలా మట్టితో తయారు చేసిందే తీసుకునేవారు. ఈ కలరు వేసినవి కానీ ఇవి కూడా ఎప్పుడు తీసుకునేవారు కాదు, అది హార్మ్ఫుల్ అని చెప్పేసి. మీరు కూడా అందరూ ఇలాగే చేస్తారు కదా, ఇంకా నేను మీకు స్పెషల్గా చెప్పేది ఉంది. కానీ కొంతమంది మటుకు ఇంకా కలర్స్ తోటి ఉండే బొమ్మల్ని యూస్ చేస్తున్నారు, అది మటుకు చాలా హార్మ్ఫుల్. ఇదైతే మనకి చాలా సేఫ్టీ అనమాట. మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు మనం బయటికి వెళ్ళి, ఒకవేళ విధానం కుదరకపోతే. అండ్ మనమైతే ఇలా ఇంట్లో చేసుకుంటే అదో రకమైన హ్యాపీనెస్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇలాగా ఎప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు ఎలా అయితే మట్టి విగ్రహం తెచ్చుకునే వాళ్ళమో ఇప్పుడు కూడా అలాగే తెచ్చుకున్నాం మేము, నేను అమ్మ కలిసి. మాకైతే చాలా బాగా పూజ జరిగింది. వినాయక చవితి విధానం అయితే బాగా జరిగింది. మా ఇంటి దగ్గర కూడా విగ్రహం పెట్టారనమాట. సో అక్కడికి కూడా వెళ్ళి మేము పూజ చేసుకుని వచ్చాము. అండ్ దిస్ ఈస్ మై వినాయక చవితి స్పెషల్.